తెలంగాణలో ఇవాళ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది. నిన్నటి వివాదాలతో ఇవాళ మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు లైవ్ లో. గోపాల్. ఇప్పుడు జరగబోయేటువంటి మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి రెండో రోజు వారికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే నిన్నంతా కూడా గొడవల కారణంగా కొన్ని చోట్ల వాయిదా పడడం కావచ్చు, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి, మరి కొన్ని చోట్ల గైర్హాజరయ్యారు కౌన్సిలర్లు. ఈ నేపథ్యంలో ఈ రోజుకి వాయిదా వేసి ఈరోజు మళ్ళీ వారికి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. వైస్ చైర్మన్ చైర్మన్ల ఎన్నిక ప్రస్తుతం 12 గంటలకు జరగబోతోంది. ఇప్పుడు మనం అంతా ఉత్కంఠగా మారుతున్నటువంటి ప్రాంతాల్లో ఒక ప్రాంతం మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ. ఈ కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వార్డుల సంఖ్య అలాగే గెలిచిన వారి సంఖ్య మనం ఒక్కసారి పరిశీలిస్తే కేతన్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డుల్లో 10 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంది, సిపిఐ 4 వార్డులు గెలుచుకుంది. వీళ్ళు సీట్ల పంపకాల నుంచి మొదలు బీఆర్ఎస్ సిపిఐ ఇక్కడ పొత్తు పెట్టుకున్నాయి. పొత్తుగానే వీళ్ళు సీట్ల పంపకాలు చేసుకున్నారు. అందులో భాగంగానే 10 స్థానాల్లో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది, 4 స్థానాల్లో సిపిఐ గెలిచింది. ఇక కాంగ్రెస్ అక్కడ 7 వార్డులు మాత్రమే గెలిచింది, 1 ఇండిపెండెంట్ గెలిచారు. మొత్తం 22 వార్డుల్లో ఇది డివిజన్ల వారీగా వాళ్ళు గెలుచుకున్నటువంటి సంఖ్య. అయితే ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు మంత్రి వివేక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడే కేతన్పల్లిలో ఎక్సాఫీషియో ఓట్లను కూడా నమోదు చేసుకున్నారు. మంత్రి వివేక్తో పాటుగా స్థానికంగా ఎంపీగా ఉన్నటువంటి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కూడా ఇప్పుడు అక్కడికి చేరుకున్నారు. సో ఆయనకు సంబంధించినటువంటి ఎక్సాఫీషియో ఓట్ని కూడా అక్కడే వాడుకోబోతూ ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ని మనం చూస్తే 2 ఎక్సాఫీషియో ఓట్లతో కలుపుకొని మొత్తం 24కు చేరుతుంది. 24లో మ్యాజిక్ ఫిగర్ 13కి చేరుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న సంఖ్యను చూస్తే మాత్రం బీఆర్ఎస్కు 10, సిపిఐకి 4 వన్ సైడెడ్గా మ్యాజిక్ ఫిగర్ దాటి ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ పొత్తులో భాగంగా ఉన్నారు. కానీ ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలో అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయా అనేటువంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘర్షణ వాతావరణం మనం చూడొచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం కొనసాగింది. నిన్నంతా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కార్యకర్తలు అందరూ కూడా ఒకరినొకరు నెట్టుకేసుకుని అటు బాల్కసుమన్ కావచ్చు, ఇటు నిన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, అక్కడ పూర్తి స్థాయిలో హడావిడిని చేశారు. దీంతో కౌన్సిలర్లు సమయానికి ప్రమాణ స్వీకారానికి చేరుకోలేకపోవడంతో ఈ రోజుకి వాయిదా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు అక్కడ చేరుకుంటున్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది కాబట్టి మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ కూడా అక్కడికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి ప్రయత్నం అయితే చేస్తుంది. మరి అనూహ్య పరిణామాల తర్వాత ఏం జరుగుతుందని చూడాలి. ఒక్కసారి మనం మెజార్టీ చూస్తే మాత్రం మ్యాజిక్ ఫిగర్ 13ను దాటి పొత్తులో భాగంగా సిపిఐ బీఆర్ఎస్ కలిస్తే 14కు వస్తుంది. సో మ్యాజిక్ ఫిగర్ దాటే ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చివరి నిమిషంలో మ్యాజిక్ చేసుకుంటుందా అనేటువంటిది మాత్రం చూడాలి. ఇక ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో మనం ఒక్కసారి చూస్తే ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కాగజ్ నగర్ మున్సిపాలిటీ అక్కడ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఏకమవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఇప్పుడు జరగబోయేటువంటి ఈ రోజుకి వాయిదా పడినటువంటి ఆ చైర్మన్ల వైస్ చైర్మన్ల ఎన్నిక ఈరోజు ఏం జరుగుతుంది అనేది అక్కడ కూడా కొంత ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కౌన్సిలర్లు ఒక్కరికొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా 11 గంటలకే ప్రమాణ స్వీకారం ఉంటుందనేటువంటి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో 11 గంటల నుంచి 11:30 వరకు వారి ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. కౌన్సిలర్గా నూతనంగా ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారం తర్వాత ఎలక్షన్కు నోటిఫికేషన్ ఇస్తారు. సో అప్పుడు ప్రతిపాదించినటువంటి వాళ్లకు ఎవరు ఓట్లు వేస్తారు, ఎవరు ఎటువైపు ఓట్లు వేస్తారు అనేటువంటిది మాత్రం ఇంకా ఉత్కంఠగా ఉంది. ఒకవైపు నిన్న జరిగినటువంటి మేయరు, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ల ఎన్నికల్లో చూస్తే చాలా చోట్ల స్థానికంగా ఆధారపడి కొన్ని పొత్తులైతే గమ్మత్తుగా అనిపించాయని చెప్పొచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాలు అనేటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి కొన్ని మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి, కొన్ని మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న సందర్భాలు కనిపించాయి. ఇలా రకరకాల పొత్తులు, రకరకాల ఒప్పందాలతో నిన్న కొన్ని చోట్ల వైస్ చైర్మన్లు ఎన్నుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. కామారెడ్డిలో చూస్తే కామారెడ్డిలో
చైర్మన్గా కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్ ఉండగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఇలా నిజామాబాద్లో చూస్తే ఎంఐఎం వైస్ చైర్మన్గా, ఎంఐఎం డిప్యూటీ మేయర్గా ఉంటే మేయర్గా కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. జమ్మికుంటలో చూడొచ్చు, జమ్మికుంటలో ఆసక్తికరంగా పరిణామం. అసలు ఇండిపెండెంట్ అక్కడ నిలబెట్టి ఇండిపెండెంట్కి అందరూ కలిసి మద్దతు ఇచ్చి తనని చైర్మన్గా ఎన్నుకున్నారు. తర్వాత తను ఏ పార్టీకి వెళ్ళబోతున్నా అనేటువంటిది ఇప్పుడు ఉత్కంఠగా మారిన పరిస్థితి. సో ఇక్కడ రకరకాల పొత్తులు, రకరకాల ఊహించని పరిణామాలు అయితే మున్సిపాలిటీల్లో జరుగుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పూర్తి స్థాయిలో కేతన్పల్లిలో తమకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎవరి వైపు దక్కుతుంది అనేది మాత్రం మరికొద్దిసేపట్లో తేలబోతుంది. సో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపాల్.